అందరు బాగున్నారా? నేను మీ ప్రశాంతిని. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలి, ఉడకబెట్టుకొని ఎలా నిల్వ చేసుకోవాలో నేను నా స్టైల్లో నేను ఏ విధంగా అయితే చేసుకుంటానో ఆ విధంగా నేను మీకు చూపిస్తున్నా. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి ఫ్రెండ్స్. టమాటాలు తీసుకోవాలి, మన ఇష్టం. ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే ఎక్కువ టమాటాలు తీసుకోవచ్చు. ఒక 2-3 డేస్కి అయితే మనకి ఇవి సరిపోతాయి. టమాటాలు కొంచెం 4 వక్కలు చేసి ఇందులో పెట్టుకున్నాం. ఒక కప్ ఏమో కొంచెం కొత్తిమీర టేస్ట్ కోసం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఎల్లిపాయలు, పసుపు, చింతపండు. ఇప్పుడు ఆయిల్. ఇప్పుడు నేను ఇది ఉడికిన తర్వాత మనం పోసి పెట్టుకోవడానికి నేను ఒక ప్లేట్లో తీసుకున్నా. ఇక్కడ ఆయిల్. ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు వీడియో చూపిస్తాను. ఎలా చేయాలో మనం ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. బాగుంటుంది. అప్పటికప్పుడు మనం కర్రీస్ ఏం లేనప్పుడు పచ్చడి మనం ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు మనం రైస్ పెట్టుకొని తింటే అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ముందు పసుపు వేసుకుంటే ఏమవుతాయి కదా, మనకి కొంచెం వేడి ఆయిల్లో మనకి పసుపు అనేది ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఎల్లిపాయలు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు పచ్చిమిరపకాయలు పచ్చివి. మనం తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం చింతపండు వేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా నిల్వ ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాకుండా. ఇప్పుడు అలాగే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఉడుకుతుంది. టమాటాలతోనే మంచిగా మనకి సాల్ట్ కూడా మిక్స్ అవుతుంది. మంచిగా చూసి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా మనకి మంచిగా ఉడికేంత వరకు మనం ఆయిల్లో ఉడికించుకొని తర్వాత అప్పుడు మళ్ళీ మనం పోసి పెట్టుకోవాలి. కొంచెం కారం ఇట్లా వేసుకొని తర్వాత పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకుంటే మనకి ఉప్పు, పసుపు అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 minutes 5 minutes దాకా మంచిగా పెద్ద మంట మీద ఉడికిద్దాం. తర్వాత మనం దీంట్లో కారం గిట్లా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే నేను కారం వేయలేదు. కారం వేస్తే అయితే కదా మనకి మాడిపోతుంది. అందుకే నేను ఇప్పుడు వేయలేదు. కొంచెం ఉడికిన తర్వాత కారం అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం. చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు టమాటాలు అనేది కొంచెం ఇట్లా ఈ విధంగా మెత్తగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత మనం అల్లం వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం మనకి సరిపోయేంత అల్లం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా మంచిగా మనకి మెత్తగా కావాలి టమాటాలు. ఒక్క 2 minutes తర్వాత మళ్ళీ మనం ఇందులో కారం అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం అల్లం వేసినాం కాబట్టి మంచిగా కలుపుకొని ఒక 2 minutes కొంచెం మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం మూత పెట్టుకుందాం. తర్వాత కారం అనేది యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కొంచెం మనకి ఉడికింది కదా టమాటా. అది ఇంకా మనకి బాగా ఇట్లా బాగా మెత్తగా కావాలంటే కొంచెం వేడి మీదనే మనం ఇట్లా ఒత్తేది ఉంటుంది కదా, మిక్సీ చేసేది, దాంతో కొంచెం గట్టిగా మనం మంచిగా ఇట్లా ఒత్తుకుంటే మనకి మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది. మిక్సీ పట్టకుండా మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా మనం దగ్గరికి అనుకోవాలి. మొత్తం మెత్తగా చేసుకోవాలి. అది వేడి మీద అయితేనే మనకి మంచిగా మెత్తగా చేయడానికి వస్తుంది. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని పోసి పెట్టుకోవాలి. అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోతుంది. నిల్వ పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం మంచిగా అల్లం వేసినాం కదా, కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
ఈ విధంగా మంచిగా మనకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు పచ్చివాసన అంతా వేయేటట్టుగా మంచిగా మెత్తగా అయినాక ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేద్దాం. ఒక 3, 4, 5 అన్న మనం కారం 5 స్పూన్స్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా నిల్వ అనేది ఉంటుంది. ఉప్పు కారం మంచిగా ఉంటుంది. 2, 3, 4. ఇప్పుడు మనం కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కాకపోతే మళ్ళీ మనకు సప్పగుంట వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు ఉప్పేసం అవుతుంది. ఇప్పుడు ఇది రెండో మంచిగా మనం మిక్సీ వేసుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ మనం ఉంచి తర్వాత పోసి పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మంచిగా మనకి ఇప్పుడు మంచిగా మనం మొత్తం కలుపుకోవాలి. కారం అనేది మంచిగా టమాటాలకు మంచిగా పెట్టాలి. ఒక 2 మినిట్స్ మనం ఇప్పుడే కారం వేసినాం కాబట్టి ఒక 2 మినిట్స్ మంచిగా మనం ఉడికించి ఇప్పుడు మంచిగా మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత పోసి పెడదాం ఫ్రెండ్స్. అప్పుడు మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం దీన్ని పోసి పెట్టుకుందాం. ఎంత స్మెల్, మస్తు స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది నిల్వ పెట్టుకోవడానికి. హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం పోసి పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె వేడెక్కి అంతలో మనం ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు. ఇప్పుడు మనకి జీలకర్ర మంచిగా పోసు గింజలు వేయాలి. ఆవాలు వేసిన తర్వాత మంచి జీలకర్ర ఆవాలు మంచిగా వేసిన తర్వాత కొంచెం ఎల్లిపాయ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మంచిగా మనకి పోపు పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై. ఇప్పుడు మనకి పోపు అయింది కదా. పోపు అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చడిలో ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా మనం పోసి పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఎమ్మి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే మస్తు నోరూరిపోతుంది. ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం, వేడి వేడి రైస్ అండ్ అలాగే టమాటా ఉడకబెట్టిన టమాటా చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్ అండ్ టమాటా చట్నీ. ఇప్పుడు నేను చేసిన చట్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి చెప్తా ఫ్రెండ్స్. ఇందులో మంచిగా అది ఏంటి కోడిగుడ్డ ఆమ్లెట్ అన్న బాయిల్ ఎగ్ అన్న ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మస్తు ఉంది. చేసుకోండి అండ్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నా నాకు కూడా కామెంట్లో చెప్పండి. కానీ మిస్ కాకండి, చాలా బాగుంది. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.